తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. निरंजनाय नमः निराभासाय नमः नित्यगुप्ताय नमः निर्गुणाय नमः निरपत्रमाय नमः कलाधराय नमः शारंगपाणिये नमः नंदगे नमः शंखनागाय नमः मरेगमूर्ते नमः अव्यक्ताय नमः कटिहस्ताय नमः वरप्रदाय नमः मरेगात्मने नमः देवबन्धवे नमः आत्मलोकप्रदाय नमः आकाशराजवरदाय తాడిపత్రిలో వైసీపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన నివాసంపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని తనను అంతమొందించడానికి ముందస్తు పక్కా వ్యూహంతోనే ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది టీడీపీ వైసీపీల మధ్య వైరం కాదని కేవలం జేసీ కేతిరెడ్డి కుటుంబాల మధ్య పోరాటమని ఆయన స్పష్టం చేశారు. తన అసలు పోరాటం పెద్దారెడ్డితోనే అని, మిగిలిన 24 మంది వైసీపీ నేతలు తప్ప ఎవరైనా తాడిపత్రిలో రాజకీయాలు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఆ 24 మంది చేసిన అక్రమాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. మళ్ళీ ఊరుకుండా మళ్ళీ 3 గంటలు 4 గంటలు మాట్లాడినా. నీకు ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ స్పాంటేనియస్ అంటే ఏమి? వెన్ ఇట్ బి స్పాంటేనియస్, అందరు సుఖ సంతోషాలు ఉంటే సడన్ గా రావచ్చు పోవచ్చు. ఆయన ఉద్దేశం నీకు ఏం తెలుసని ఈ బుద్ధి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. స్పాంటేనియస్ నీకు తెలుసా మీనింగ్? చెప్పు. స్పాంటేనియస్ కాదు వచ్చినది. నేను అనంతరం పెళ్లిపోయినా తెలుసా? నా కొడుకు రాయలచూరులో పెళ్లికి పోయినా తెలుసా? నా భార్య అల్లుడికి ఇంట్లో ఉంటే స్పాంటేనియస్. ఆహా, చూడలేదా ఎట్లా వచ్చినారు? స్పాంటేనియస్ గా వచ్చింటే టాటా సూమో బొలెరో నుంచి కత్తులు తీయాలన్నా? ఏమైనా కళ్ళు ఏమైనా దొబ్బినాయా? మున్సిపల్ ఎలక్షన్ వస్తాందని భయపడించడానికి వచ్చినాడు. స్పాంటేనియస్ అంట. బుద్ధి లేనోడా. అంతకుముందు ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి? హ్యాపీగా ఉన్నాం, ఎవరంతా వాళ్ళు ఉన్నాం. అతను కూడా పెళ్లికి పోయినాడు. ఈడ మా ఇంటి దగ్గర మంచిని పెట్టినాడు. ఈ మూలకు ఒకటి ఆ మూలకు ఒకటి. మేము బయలుదేరిపోతానే పెళ్లిళ్ళకి అనంతపురం నేను పోయినా, రాయలచూరుకు నా కొడుకు పోయినాడు. అంటే డైనింగ్ హాల్ వరకు, డ్రాయింగ్ ఫ్లోర్ వరకు పోవాలి. ఇంకా వచ్చింది స్పాంటేనియస్ వచ్చింది. ఇంట్లో లేరని అన్నప్పుడు నీకే ఇంగ్లీష్ వచ్చి అనుకుంటారా? బుద్ధి లేని నా కొడక్క, బుద్ధి లేని నా కొడక్క. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పాంటేనియస్? ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ టెల్. బుద్ధి లేని నా కొడక్క, మర్యాద ఇచ్చినారా నా కొడక్క? నీకు ఉన్నటి వరకు ఏం పిక్తారులే. నాకు 74 ఏం పిక్లరు మీరు ఎవరు? స్పాంటేనియస్ అంటే సహజంగా జరిగేది. ఇది సహజంగా జరిగిందే, ప్లాంట్ గా జరిగింది. వస్తారు లోపలికి వెళ్తా పోతారు. నీ కళ్ళే దొబ్బినారా? చూడరా వీడియో మళ్ళీ పంపిస్తా నా కొడక నీకు. లే జగన్ అన్నాడా? రాబోద్దు ఇవ్వకూడదా? మీరు ఎవరొకరు అది జరిగింది అవుతుంది కాదు. స్పాంటేనియస్ అండి. ఈ అబ్బా స్పాంటేనియస్ అంటే ముందస్తు ప్రణాళిక లేకోకుండా
ముందస్తు ప్రణాళిక లేదా? ఏం తెలుసురా నీకు? బుద్ధిలేని నా కొడక్క, ముసవనా కొడక్క, వాడే మేలు ఏదో వాగుతాడు, నేను వాగుతా. మీ ముసవనా కొడుకులు ఉన్నారని డేంజర్స్ నా కొడుకులు. ఏం చెప్తావులే, ఏం చెప్తావు? తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసన మండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నల్గొండలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ 2.5 ఏళ్ల పాలనను బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనతో పోల్చి చూసేందుకు సిద్దమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీల మేనిఫెస్టోలపై కూడా చర్చకు రావాలని ఆయన ప్రతిపక్షాలను ఆహ్వానించారు. చర్చకు సిద్దమైతే స్పీకర్, మండలి చైర్మన్లకు ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ ఇవ్వాలని ఆయన సూచించారు. వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కలు, మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కువ ఉన్నారు. మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తున్నారు మంచిగా. వస్తుంటే ఆడ కూడా వేలాది మంది మా ఆడబిడ్డలు పాలపిట్ట చీర కట్టుకొని వస్తే పండుగ పూట నేను పెట్టిన చీర సారెలాక భావించి మా అక్కలందరూ, మా సోదరుడు వస్తున్నాడు, కలవాలే, చూడాలే, మా సోదరుడికి అండగా నిలబడాలి అని మా అక్కలు ఈడు వచ్చిండ్రు. ఇవాళ మా అక్కల సాక్షిగా నేను అడగదలుచుకున్నా. 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరని అనుకుంటున్నారా? ఆనాడు పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు. 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? ఈడున్న పాత్రికేయ మిత్రులకు ఈ వార్త రాలేదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు దానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ మా అక్కలు వండిపెట్టారు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నా. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైన పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ సన్న బియ్యం పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసీలు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ బుక్కెడు బువ్వ తింటూరు కదా. ఒకవేళ ఏదైనా వాళ్ళ తండ్రి కొడుకులకు అనుమానం ఉంటే మా శంకర్ నాయక్ ఈయనే ఉన్నాడు చెప్తా,
ఓ తండాల పోయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అబద్దాలు, ఫేక్ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఆటవిక పాలన సాగిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. బీఆర్ఎస్ బీజేపీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పాలనపై చర్చిద్దామని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.